जय श्री कृष्ण। प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः शुचीनां श्रीमतां गेहे యోగభ్రష్టోభిజాయతే। యోగభ్రష్టుడు పుణ్యము చేసిన వారి యొక్క లోకములను పొంది అక్కడే అనేక సంవత్సరములు నివసించి తరువాత పరిశుద్ధులైనటువంటి శ్రీమంతుల యొక్క గృహమునందు పుట్టుచున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. యోగభ్రష్టుడైన వాడు మరణానంతరం పుణ్యం చేసిన వారి యొక్క లోకములను పొంది అక్కడే చాలా కాలం నివసించి తర్వాత సదాచారపరులైన ధనవంతుల ఇంట్లో జన్మిస్తాడు. ఈ విధంగా జన్మించి తాను ఇంతకు ముందు విడిచిపెట్టి వెళ్ళిన యోగాభ్యాసమును మళ్ళీ కొనసాగించును. పుణ్యాత్ముల లోకంలో సుఖమే ఉండును, కానీ దుఃఖము ఉండదు. అంతేకాకుండా శ్రీమంతుల ఇంటిలో దారిద్ర్య బాధలేవీ ఉండవు. వారు సదాచారపరులైన శ్రీమంతులు కాబట్టి భోగ విలాసములతో కూడిన చెడు లక్షణాలేవీ వారికి ఉండవు. అందువల్ల యోగాభ్యాసమును కొనసాగించుటకు వారి ఇల్లు అనువైన ప్రదేశంగా ఉంటుంది. కాబట్టి యోగభ్రష్టునకు మరణానంతరము అన్ని విధాలా అనుకూలమైన వాతావరణమే సంభవించును, ప్రతికూలమైన వాతావరణము సంభవించదు. అందువల్ల అతనికి సద్గతియే లభిస్తుందని స్పష్టమవుతుంది. అందువల్ల సత్కార్యములు వెంటనే మొదలు పెట్టాలి. జై శ్రీకృష్ణ.